అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు, ఒక మనిషి దేవుణ్ణి సంతోషపరచటం సాధ్యమేనా? మొదటిగా ప్రభువులో మనం ఉన్నప్పుడు మరి దేవుడు మనం ఆయనలో ఉన్నామని మనం ఎలా గ్రహించుకోవాలంటే కొన్ని పాయింట్స్ అన్నమాట. అంటే మొదటిగా ధైర్యం కలిగి ఉంటామని, రెండవదిగా సహనం కలిగి ఉంటామని, మూడవదిగా నిజాయితీగా ఉంటాము, తర్వాత దేవునిలో పట్టుదల కలిగి ఉంటాము, మరి వినయముతో ఉంటాము, ఆశా నిగ్రహం కలిగి ఉంటాం, తర్వాత జాలిగల వారిగా అంటే ఇతరులను చూసినప్పుడు జాలిగల వారిగా ఉంటాము, తర్వాత గొప్ప విశ్వాసం కూడా కలిగి ఉంటామని కొన్ని పాయింట్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఆయనలో నేను ఉన్నానా లేదా అనేది మనం తెలుసుకోగలుగుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే విశ్వాసం గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది కదా. హెబ్రీ పత్రికలో హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మరి హెబ్రీ పత్రికలో దేవుడు చెప్తున్నాడు కదా, విశ్వాసం అనేది మన జీవితంలో గొప్పగా ఉండాలి. అంటే విశ్వాసం లేకుంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేమని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు. విశ్వాసం ద్వారా దేవుని మనం చూస్తామని, విశ్వాసం ద్వారా ఆయన ఎద్దకు వెళ్తామని, ఆయన వెతికే వారికి మరి ఆయన గొప్ప ఫలం ఇస్తాడు. అంటే మనం ఏమైతే ఆశిస్తూ ఉంటామో విశ్వాసంలో, అంటే ఆత్మీయతలో కానీ దేని విషయంలో కానీ, ఒక మామూలు జీవితం అంటే మనము లోకంలో ఉన్న రీతిలో ఒకవేళ ఏదైనా మనం ఆశించేవారిగా ఉంటే ఆ విశ్వాసం ద్వారా కూడా దేవుడు మనకు ఫలాలు ఇస్తానని చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకంలో జీవించాలని ఆయన సెలవిస్తున్నాడు. రెండవదిగా ఆత్మీయమైన మనస్సును మనం దినదినము ప్రోత్సాహపరుచుకుంటూ ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే మనం ఎక్కడ ఉన్నామో, మనం దేవునిలో ఎలా ఉన్నామో, మరి దేవునిలో మనము సరైన రీతిలో నిలబడ్డామా లేదా, పడిపోయేవారిగా ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనేసి ఆత్మీయమైన జీవితంలో మనం దినదినం ప్రోత్సాహపరుచుకుంటూ నడుచుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవునిలో మనము స్థిరంగా నిలబడగలుగుతామని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 6 నుండి 8వ వచనం వరకు దేవుడు మరియు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుచున్నాడు? ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని, సమాధానమును, ఇవి రెండు కలిగి ఉంటాయంట. జీవమును, సమాధానం. మనం ఎలా ఉండాలి? ఆత్మీయతలు మనము ఆత్మానుసారంగా మనం జీవించాలని మొదటిగా సెలవిస్తున్నాడు. లోకంలో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అంటే మనం దేవునిలో ఉన్నట్లు ఉండి లోకానుసారమైన జీవితాలు కూడా కొన్ని విధాలుగా మనం జీవిస్తూ ఉంటాం. క్రైస్తవ బిడ్డలు మరి లోకానుసారమైన అంటే లోకంలో ఉన్న వారికి మనకి ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. వాళ్ళని చూసి మనము వారు అలా ఉన్నారు కదా, మనం ఇలా ఉండాలి అనే రీతిలో మనం ఉండకూడదు. శరీరానుసారమైన జీవితం అని అంటారు దాన్ని. అలాంటి జీవితం మనం జీవించవద్దు. అటు జీవితం జీవిస్తే మరి దేవుడికి అది ఎంతో విరోధమై ఉన్నదని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన కొన్ని విషయాల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నా కూడా మనము వినేవారుగా ఉండము. అంటే లోబడటం అంటే వినేవారుగా ఉండమా, చెప్పారులే వాక్యం ఏముంది, మనం ఇలాగే ఉండాలి, వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అనేది మనలో ప్రశ్న అనేది కొన్నిసార్లు దుష్టుడు కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం అలాంటి ఆలోచనలు కలిగి మనము ఉండకూడదు. అది ధర్మశాస్త్రానికి, దేవుడు వాక్యానికి అది లోబడినటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. ఆ లోకానుసారమైన జీవితం కానీ మనము శరీరానుసారమైన మనస్సు కానీ ఏది కూడా మనలో ఉండకుండా మనము వాక్యం ద్వారా సరి చేసుకుంటూ ఉండాలి. అది ఎంత మాత్రం అంటే ఏ మాత్రమును లోబడనేరదు. నిజమే, మనము వాక్యం మరి మందిరంలో బోధిస్తుంటారు, తర్వాత మరి బయట ఎన్నో వాక్యాలు టీవీల ద్వారా కానీ తర్వాత ఇతరులతో మనం మాట్లాడుచున్నప్పుడు కానీ ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ
ఏ మాత్రం కూడా మరి శరీరానుసారమైన జీవితం మనలో ఉన్నప్పుడు, ఆ ప్రవర్తన మనలో ఉన్నప్పుడు మరి అది ఏ మాత్రం కూడా ఆ వాక్యాలకు మన జీవితం అనేది లోబడదనమాట. కాగా శరీర స్వభావము కలవారిగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండము. మనం దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం అలా ఉన్నప్పుడే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడని సెలవిస్తున్నాడు. వినయంతో కూడా మనము మూడవదిగా వినయంతో కూడా దేవుణ్ణి మనం గణపరిచేవారిగా ఉండాలి. వినయంతో ఉన్నప్పుడు అంటే మోషే దేవుని ప్రత్యక్షతలు ఎన్నో ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆయన దేవుణ్ణి ఏ విధంగా నేను వినయంతో దేవుణ్ణి గణపరచాలి, ఎలా ఉండాలి నేనని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్షతలను బట్టి ఆయన గర్వపడక మోషే జీవితం కూడా మరి దేవుడు సన్నిధిలో ఆయన నా దేవుడు అని చెప్పేసి ఆయన ఎన్ని ప్రత్యక్షతలు ఇచ్చినప్పటికీ కూడా మరి దేవుణ్ణి ఆయన వినయంతో దేవుణ్ణి గణపరిచాడు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయనది ఒక గొప్ప జన్మ. అంటే ఆయన పుట్టుకనే ఒక గొప్ప అంటే కొందరు జీవితాలను దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాలుగా ఉంచుతాడు అనమాట. అలాగే బాప్తిసం ఇచ్చే యోహాన్ని కూడా దేవుడు మరి బాప్తిసం ఇచ్చే యోహాను విషయంలో కూడా చూస్తే ఆయన యేసుక్రీస్తుకే బాప్తిసం ఇచ్చినప్పటికీ కూడా ఆయనలో ఏమాత్రం కూడా గర్వం అనేది రాలేదు. ఎందుకంటే నేను బాప్తిసం యేసుక్రీస్తుకే ఇచ్చాను కదా అనేసి ఆయన గర్వపడవచ్చు. కానీ ఆయన కనుగొన్నాడు, జీవం కలిగిన దేవునికి నేను బాప్తిసం ఇస్తున్నానంటే నేను ఎంతటి వాడను అని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి గ్రహించాడు. కాబట్టి ఆయన చెప్పుల వారు కూడా ఇలా నేను విప్పటానికి కూడా నేను యోగ్యుడని కాను కదా అని ఆయన గ్రహించి వినయంతో దేవుణ్ణి ఆయన కూడా యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను కూడా దేవుణ్ణి గణపరిచాడు. అపోస్తులుడైన పౌలు గారిని చూసినప్పుడు మరి ఆయన జీవితంలో కూడా మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు మరి పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు కలిగించాడు. దాన్ని బట్టి మరి పౌలు గారు కూడా మరి ఏ విషయంలో కూడా ఆయన కూడా గర్వపడకుండా నా దేవుడు మరి నా పక్షాన నేను పాత జీవితం ఎలా ఉందో ఆయన చూసుకొని నూతనమైన జీవితంలోనికి దేవుడు ప్రవేశింపచేసినప్పుడు పౌలు గారిగా ఆయన మారినప్పుడు మరి దేవుడు ఆయన విషయంలో అతనికి కలిగినవన్నీ కూడా అంటే పౌలు గారు కూడా ఒక ఉన్నత స్థితిలో కలిగిన వాడే కనుక ఆయనకున్నవన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి ఎరిగిన తర్వాత నా జీవితంలో మరి నేను నా కోల్పోయింది ఎంతో ఉంది కదా అని ఆయన గ్రహించుకొని ఆయన కలిగినదంతా కూడా పెంటకుప్పతో ఆయన సమానంగా ఎంచుకున్నాడు. అప్పుడు దేవుడు నిజంగా ఆయన జీవితంలో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే కూడా ఎంతోమంది స్వస్థతలు అద్భుతాలు ఆయన ద్వారా కలిగి ఉన్నాయని బైబిల్ వాక్యాలలో సెలవిస్తున్నారు. అలాగే మనం కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి మనం ఆయన వాక్యం వింటున్నప్పుడు మన జీవితాలు లోకానుసారంగా ఉన్నాయా లేదంటే ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలి. మరి మోషే తన జీవితం ద్వారా బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవుడు మరి వారి జీవితాలను మన ఎదుట ఉంచి మాట్లాడాడు. కాబట్టి మనం కూడా మరి వాళ్ళకన్నా మనమేం పెద్ద గొప్పవారం ఏం కాము ఈ లోకంలో ఉన్నప్పుడు. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉండి మన కోసం వచ్చాడు. కాబట్టి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఒకవేళ మనలో వాక్యము విని కూడా మనము సరిగా గ్రహించక మరి మనలో వాక్యము మరి ఆ వాక్యము విని ఆ వాక్యానుసారంగా జీవించకుండా ఒకవేళ ఏ విధంగా మనం ఉంటాము ఆ వాక్యానుసారంగా ఉన్నప్పుడు కొన్ని మాటలు దేవుడు మనము ధైర్యంగా ఉంటామని వాక్యానుసారంగా దేవునిలో ఉన్నప్పుడు ఆయనలో సహనం కలిగి ఉంటామని నిజాయితీగా ఉంటామని పట్టుదల కలిగి ఉంటామని మరి వినయ మనసు కలిగి ఉంటామని ఆశా నిగ్రహంతో ఉంటామని జాలిగల వారిగా ఉంటామని గొప్ప విశ్వాసంతో ఉంటామని అంటే వాక్యం విన్న వారి జీవితంలో ఫలించే వారిగా ఈ లక్షణాలు కలిగి ఉంటాం. వాక్యం విని కూడా మనం ఏముందిలే అన్నట్టుగా మనం వదిలేసే వారిగా ఉన్నప్పుడు వారి జీవితాలలో కూడా గర్వం అనేది వస్తుంది, మూర్ఖత్వం అనేది ఉంటుంది, స్వార్థం అనేది ఉంటుంది, స్వనీతిని కూడా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. మరి అప్పుడు ఆ ఆత్మకార్యాలకు మనము లోబడనటువంటి వారిగా మనం ఉంటాము. అన్నీ తెలుసులే నాకు ఏముంది ఇందులో అన్నట్టుగా వాక్యం చెప్పేవారిని బట్టి చూసి మనము నాకు ఇవన్నీ తెలుసు నాకు ఇంకా ఏంది వాళ్ళు చెప్పేది అన్న ఇదిలో కూడా దైవ సేవకులను కూడా దూషించే వారిగా మనం ఉంటాం. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. మరి నిరుత్సాహం అనేది మన జీవితంలోనికి రాకుండా మరి ఇతరులతో కలిసి మరి సమయం ఉన్నప్పుడు మరి మనము దేవుడి మాటలే బోధించేవారిగా ఉండాలి, సువార్తనే మరి వారికి ప్రకటించేవారిగా ఉండాలి.
కానీ లోకం ముచ్చట్లు అనేటివి మనలో ఉండకుండా ఆ మూర్ఖతలో నుండి కూడా మనం విడుదల పొందుకోవాలని, ఇతరులను క్షమించడము అనే స్వభావము, మరి నాకెందుకు ఇవన్నీ అని అనుకుంటాం కొన్ని విషయాల్లో. ఆ వాక్యం మనలో లేనప్పుడు ఈ లక్షణాలు కూడా మనలో కొన్ని ఈ విధంగా మనలో క్రియ చేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు మనలో ఉండకుండా ఈ గర్వం, మూర్ఖత్వం, స్వార్థం, స్వనీతి, ఆవేశం, మరి ఆ ఆత్మకార్యాలకు లోబడకుండా అన్నీ తెలుసు అన్న విషయంలో కానీ ముచ్చట్లు, ఇతరులను క్షమించకుండా వాళ్ళని ఇంకా ఎక్కువ ద్వేషించేవారుగా, ఇలాంటివన్నీ మనలో ఉండకుండా వాక్యానుసారమైన జీవితాలను కలిగి మరి ఆయనలో మనం ఉన్నప్పుడు నిజంగా మనం ధైర్యం కలిగి లోకంలో ఉంటాము, ఆయనకి ఇష్టలుగా జీవిస్తాము, మనల్ని మన కుటుంబాలను కాపాడుకుంటాం. ఆయన వచ్చే రాకడ పర్యంతరం వరకు మనం ఇతరులను రక్షించుకునే వారిగా మన కుటుంబంలో కానీ మరి ఇతరుల కుటుంబాలలో కానీ మనకు ఎదురుపడుతున్న ఆ బిడ్డలను చూసి నశించిపోయే వారి కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలని మనతో దేవుడు ఈ దినం మాట్లాడాడు. మనం ఇవన్నీ చేస్తున్నప్పుడే దేవునికి మనము సంతోషపరిచే వారిగా, మనం ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు మరి దేవుడు మన వెనుకిడిలోనికి తీసుకొచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మనలో మన కుటుంబాల్లో ఈ మాటలు నెరవేర్చును గాక. ఆమేన్.